ద లార్డ్. మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. నూతన నిబంధనలో కూడా మరొక మారు ఇదే మాటను కనుగొంటాం. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు. ఆయన మన మధ్యలో ఉండడం, మన కుటుంబం మధ్యలో ఉండడం, మన పనుల్లో ఉండడం, మన సహవాసాల్లో ఉండడం, మన సంఘాల్లో ఆయన ఉండడం మనకి ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. బైబిల్లోంచి ఒక్క ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. అయితే అగ్నిగుండంలో ఉన్నటువంటి వారితో కూడా 4వ వానిగా ఆయన ఉన్నాడని వాక్యం అంటుంది. ఇంతకీ ఆయన మన మధ్యలో ఉంటే జరిగేదేంటి అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్టయితే, ఆయన మన మధ్యలో ఉన్నట్టయితే మనకు క్షేమము, దీవెన, ఆశీర్వాదం అని వాక్యం అంటుంది. కాబట్టి వారు అగ్నిగుండంలో ఉన్నారు. అయితే అగ్నిగుండంలో వారితో పాటు ఆయన ఉన్నాడు కాబట్టి వారిని సురక్షితంగా తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను సురక్షితంగా బయటకు